తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేకంగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకానికి నాంది పలికి స్ఫూర్తినిచ్చినటువంటి భాగ్యతండలో ఈ రోజు కేసీఆర్ గారి 71వ జన్మదిన ఉత్సవాలను ఇక్కడ ఘనంగా ములుగు నియోజకవర్గ పార్టీ వరంగల్ మన ములుగు జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ చేపట్టడం జరిగింది. జిల్లా పార్టీ అధ్యక్షులు లక్ష్మణరావు గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ గారు నాగజ్యోతి గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా చేపట్టడం జరిగింది. వారు అభినందనీయులు. ఎందుకంటే నాటి చరిత్ర కొత్త తరానికి, యువతరానికి, నవతరానికి తెలియజేసేటువంటి గొప్ప కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టారు. ఇక్కడ ఆనాడు కీమానాయక్ కుటుంబంలో పుట్టినటువంటి కల్పన ఆడబిడ్డ పెళ్లి కుదిరిన తర్వాత తెల్లవారితే పెళ్లి నిశ్చయం జరిగింది. పెళ్లి ముహూర్తం దగ్గరకు వచ్చిన సందర్భంగా ఆనాడు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని హోదాలో మేడారం సమ్మక్క సారాలమ్మ మొక్కు తీర్చుకునే కార్యక్రమంలో ఆనాడు బస్సులో రావడం జరిగింది. ఆనాడు జిల్లా పార్టీ కన్వీనర్ ఉన్నప్పుడు ఈ భాగ్యతండ కాలిపోయింది అనేటువంటిది రిటర్న్ జర్నీలో తెలిసిన తర్వాత కేసీఆర్ గారు పొద్దున్నే ఇక్కడికి తెల్లవారుజామునే వచ్చి భాగ్యతండ గిరిజనులను పరామర్శించి ఆనాడు పెళ్లి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి బట్టలు కాలిపోయినాయి, ఒళ్ళు మొత్తం కూడా సిద్ధమైపోయినాయి, డబ్బులు కూడా కాలిపోయినాయి. అవన్నీ కూడా చూసినటువంటి కేసీఆర్ గారు ఆ వివాహాన్ని ఆపద్దు, ముహూర్తం ప్రకారమే చేయాలని చెప్పి ఆనాడు చేపట్టడం జరిగింది. ఆ తర్వాత వారికి మళ్ళీ ఆడబిడ్డ కలగడం, వారి పెళ్లిని కూడా టీఆర్ఎస్ పార్టీ చేపట్టడం, ఆ తర్వాత వారు కూడా మరొక ఆడబిడ్డ ఇటీవలనే జన్మించింది. అంటే 4 తరాల సాక్ష్యం, 4 తరాల స్ఫూర్తి వాళ్ళ కేసీఆర్ గారు ముద్ర 4 తరాల పైన చాలా స్పష్టంగా ఊపడతా ఉన్నది. కేసీఆర్ గారిని ఎవరో వారి పేరు నామరూపాలు లేకుండా చేస్తాం, వారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాం అనేది అది ఎవడి అయ్య నుంచి కాదు. తెలంగాణ రాష్ట్రంలో అది కేసీఆర్ అంటే ఒక ప్రత్యేకమైన తెలంగాణ సృష్టి, తెలంగాణ రక్షకుడు, తెలంగాణకు శ్రీరామ రక్షకుడైనటువంటి కేసీఆర్ గారు ఒక అనుమానం ఉంటది. మారుమూల ప్రాంతమైన భాగ్యతండలో కూడా ఈ రీతిలో ఉన్నదంటే అది ఎవరు కూడా తుడిచిపోయేది కాదు కేసీఆర్ గారి చరిత్ర. కాబట్టి ఇవాళ పెద్ద ఎత్తున జిల్లా పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ తండలో ఉండబడినటువంటి ప్రతి అక్కా చెల్లెకి, ఆడబిడ్డకి ఇవాళ చీరల పంపిణీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా చేపట్టడం జరిగింది. ఇందులో నాగజ్యోతి గారు, గోవింద్ గారు, అదేవిధంగా మన జంపయ్య గారు, ఇతర మిత్రులు రమేష్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు అందరూ కూడా భాగస్వాములు అయ్యారు. అందరికీ అభినందనలు. మీకు స్పెషల్ గా థ్యాంక్స్.